తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వము అధికారంలోకి వచ్చి 2.5 సంవత్సరాలు కావస్తున్నా కూడా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ విద్యారంగాన్ని బలోపేతం చేయకుండా, ప్రభుత్వ విద్యారంగానికి కావాల్సిన నిధులు కేటాయించకుండా ఈరోజు ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థలకు ప్రోత్సహించే పరిస్థితి రాష్ట్ర ప్రభుత్వం ఎవరుస్తున్నది. ఈరోజు విద్యాశాఖ మంత్రి ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థల్లో ఫీజుల దోపిడీ చేస్తున్నా కనీసం దాన్ని పట్టించుకునే పరిస్థితి లేదు. దాంతోపాటు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 2009 విద్యా హక్కు చట్టం ప్రకారం ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థలో 25% పేద విద్యలకు ఉచిత విద్య ఇవ్వాల్సినటువంటి చట్టమును కూడా దాన్ని అమలు చేయకుండా ఈ రోజు కాలయాపన చేస్తా ఉన్నారు. దాంతో పాటు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 27,000 ప్రభుత్వ పాఠశాలను 4,000 ప్రభుత్వ పాఠశాలను తగ్గిస్తామని చెప్పేసి రేవంత్ రెడ్డి అయితే మాట మాట్లాడారో ఆ మాటను వెంటనే వెనక్కి తీసుకోవాలి. ఎందుకంటే మీరు ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పారు, మేము అధికారంలో వస్తే ఈ రాష్ట్రంలోనే ప్రభుత్వ విద్యారంగాన్ని బలోపేతం చేస్తాం, అదేవిధంగా రాష్ట్ర బడ్జెట్ లో విద్యారంగానికి 15% నిధులు కేటాయిస్తాం. అదేవిధంగా ఈ రోజు విద్యాశాఖ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వద్ద పెట్టుకున్నా కూడా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థలు లక్షలాది రూపాయల ఫీజులు దోపిడీ చేస్తున్నా ఎందుకు అరికట్టలేకపోతున్నారు? ఎందుకు ఫీజు అనేది చట్టాన్ని అమలు చేయలేకపోతున్నాం? మేము రేవంత్ రెడ్డి ప్రశ్నిస్తున్నాం. మీరు ఏం చెప్పారు ఎన్నికల మేనిఫెస్టోలో? మేము అధికారంకి వస్తే ఫీజు నియంత్రణ చట్టాన్ని అమలు చేస్తామని చెప్పారు. దాంతో పాటు 2009 విద్యాకు చట్టం ఉన్నటువంటి పేద విద్యాలకు 20% ఉచిత సీట్లు ఇప్పిస్తామని చెప్పి అదేవిధంగా ప్రభుత్వ విద్యారంగాన్ని బలోపేతం చేస్తామని చెప్పారు. అదేవిధంగా రాష్ట్ర బడ్జెట్ లో 15% నిధులు విద్యారంగానికి 15% నిధులు కేటాయిస్తామని చెప్పారు. మరి మీరు చెప్పిన మాటలు ఎక్కడ అమలు చేస్తా ఉన్నారు? విద్యాశాఖ 2.5 సంవత్సరాలు మీ వద్ద ఉంది కదా, మరి ఎక్కడ విద్యాలకు న్యాయం చేస్తున్నారు? ఎక్కడ పేద విద్యాలకు న్యాయం చేస్తున్నారు? మీరు ఎక్కడ కూడా చేయడం లేదు. కేవలం ఈ రోజు ఆరుట్లలో తెలంగాణ పబ్లిక్ స్కూల్ కట్టారు. మేము డిమాండ్ చేస్తాం తెలంగాణ పబ్లిక్ స్కూల్ ఈరోజు మండలానికి 5 చొప్పున తెలంగాణ పబ్లిక్ స్కూల్ ఏర్పాటు చేయండి. దాంతో పాటు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ విద్యారంగంలో ఉన్నటువంటి సమస్యలు పరిష్కరించండి. అదేవిధంగా ప్రభుత్వ పాఠశాలలో ఉన్నటువంటి మౌలిక వసతులు కల్పించండి. అక్కడ ఉన్నటువంటి ఖాళీగా ఉన్నటువంటి ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేయండి. దాంతో పాటు ప్రభుత్వ విద్యారంగానికి ఈ రోజు దాదాపు ఒక 30% నిధులు కేటాయిస్తేనే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ విద్యారంగాన్ని బలోపేతం చేసుకోవచ్చు. దాంతో పాటు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి దాదాపు 30 లక్షల మంది పేద విద్యార్థులకు ఉచితమైన నాణ్యమైన విద్య అందించాలంటే ప్రభుత్వ విద్యారంగానికి అధిక నిధులు కేటాయించలే. కానీ మీరు ఎక్కడ కేటాయిస్తున్నారు? కేవలం మీరు సభలలో సమావేశాలు రోజు మేము విద్యారంగానికి గొప్పలు చేస్తున్నాము, విద్యారంగం అనేక సంస్కరించుకొని చెప్పేసి కేవలం మాటలే మాట్లాడు తప్ప ఎక్కడ క్షేత్రస్థాయిలో అది అమలు కావడం లేదు. ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ విద్యారంగంలో సమస్యలు పరిష్కరించాలి. ఏదైతే రేవంత్ రెడ్డి మన 27,000 ప్రభుత్వ పాఠశాలను 4,000 తగ్గిస్తున్న మాట వెంటనే వెనక్కి తీసుకుని తెలంగాణ విద్యార్థులకు క్షమాపణ చెప్పాలి. దాంతో పాటు ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థలు ఫీజు నియంత్రణ చట్టాన్ని అమలు చేయాలి. అదేవిధంగా 2009 విద్యా హక్కు చట్టం ప్రకారం ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థల్లో ప్రతి పేదవారికి 20% ఉచితంగా విద్య అమలు చేయాలి. ఎక్కడ కూడా అమలు కావడం లేదు. ఈ రోజు ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థలు ఈ రోజు ప్రభుత్వాన్ని గుప్పిట్లో పెట్టుకొని ఈ రోజు కేవలం ప్రైవేట్ కార్పొరేట్ ఒక మాఫియా చెప్పిన విధంగా రేవంత్ రెడ్డి వ్యవహరిస్తున్నారు. ఎక్కడో ప్రభుత్వం ఉన్నటువంటి నిబంధనలు పాటించలేరు. ఎక్కడో విద్యాశాఖ కూడా ఈ రోజు లక్షలాది రూపాయలు ఫీజులు వసూలు చేస్తున్నా ఈరోజు ప్రభుత్వ నిబంధనలు పాటించి కూడా కనీసం ఒక్క పాఠశాల పైన చర్యలు తీసుకునే పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో ఉండేది. దీనికి నైతిక బాధ్యత రేవంత్ రెడ్డి గారు వహించలే. తక్షణం మేము డిమాండ్ చేస్తున్నాం, మీరు విద్యాశాఖ మంత్రికి వేరే వాళ్ళకి కేటాయించలేదు. ఎందుకంటే మీరు ముఖ్యమంత్రిగా ఉన్నారు, హోంశాఖ మీ దగ్గర ఉన్నాయి, అన్ని సమస్యలు మీ దగ్గర ఉన్నాయి కాబట్టి విద్యారంగాన్ని పట్టించుకునే సమయం మీ దగ్గర లేదు. కాబట్టి ఖచ్చితంగా విద్యాశాఖ వేరే వాళ్ళు కేటాయించినప్పుడు అయితే ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యారంగ సమస్యల పరిష్కారానికి ఎంతో కొంత సహాయం పడుతుందని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. ప్రభుత్వం స్పందించకపోతే ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కానివ్వండి, మంత్రులు కానివ్వండి, ఎంపీలు కానివ్వండి, ప్రభుత్వ పాలకులను ప్రశ్నిస్తాం, ఎక్కడికక్కడికి అడ్డుకుంటాం. ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ విద్యారంగాన్ని కాపాడుకోవడానికి ఏఎస్ఎఫ్ ముందుంటుంది. అదేవిధంగా ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థ ఫీజుల దోపిడీకి అరికట్టే విధంగా ఏఎస్ఎఫ్ కార్యాచరణ చేసుకుని ఖచ్చితంగా ప్రభుత్వం వ్యతిరేకంగా భవిష్యత్తులో పోరాటాలు కొనసాగిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం హెచ్చరిస్తా ఉన్నాం. ఏఎస్ఎఫ్ ధర్నాలు చేస్తే ప్రభుత్వం స్పందించకుంటే ప్రభుత్వం మెడలు వంచే హక్కు విద్యార్థులకు ఉంది, విద్యార్థి సంఘాలుగా ఏఎస్ఎఫ్ ఉంది. ఎందుకంటే ఈ రోజు చూసుకున్నట్లయితే రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ 27,000 ఉన్న స్కూళ్లను 4,000కు తగ్గించాలంటే ఆయన కార్పొరేట్ ప్రైవేట్ సంస్థలకు ఏ విధంగా సపోర్ట్ చేస్తారో మనం అందరం చూసుకున్న పరిస్థితి. పెద్ద పెద్ద ఇంటర్నేషనల్ స్కూళ్ళు ఓపెనింగ్ పోయి ఇక్కడ సందేశాలు ఇస్తున్న ముఖ్యమంత్రి గారు, కనీసం విద్యాశాఖ మంత్రిగా ఉన్న మీరు ప్రభుత్వ పాఠశాలలపైన సోయి లేకపోవడం మేము సిగ్గుసేటుగా తెలియజేస్తూ, ఈ తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత అప్పుడు కేసీఆర్ కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు మొత్తం ప్రభుత్వ విద్యను నిర్వీర్యం చేస్తూ ప్రైవేట్ పాఠశాలలకు కార్పొరేట్ పాఠశాలలకు కొమ్ము కాస్తున్న పరిస్థితి మనం తెలంగాణలో చూస్తున్నాం. ఈరోజు మా ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో
ఏదైతే ప్రభుత్వ పాఠశాలలు 29,000 నుంచి 4,000 కుదిస్తామని చెప్పడం సిగ్గుచేటు. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో ప్రైవేటు మరియు కార్పొరేట్ పాఠశాలల ఫీజు దోపిడీ విపరీతంగా పెరిగిపోయింది. ఈరోజు గవర్నమెంట్ స్కూల్ వెళ్దామంటే అక్కడ ఉన్నటువంటి మౌలిక సదుపాయాలు లేవు, అక్కడ టీచర్లు లేరు, అవి పట్టించుకున్న పాపాన పోలేరు. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రైవేటు కార్పొరేట్ పాఠశాలలకు వెళ్తే ఫీజులు కానీ పుస్తకాలు కానీ ఆ వ్యాపారం అనేది విపరీతంగా పెరిగిపోయింది. ఒక్కసారి రేవంత్ రెడ్డి మీరు ఆలోచన చేయండి. మా దగ్గరనే మేము విద్యాశాఖ పెట్టుకుంటే ఒక రేంజ్లో డెవలప్ చేస్తామని చెప్పేసి మా గొప్పలు పలికిన రేవంత్ రెడ్డి ఈరోజు ఒక్కసారి ఏదైనా ప్రైవేట్ పాఠశాలకు వెళ్తే తెలుస్తుంది. ఎల్కేజీ పిల్లగానికి ఈరోజు 15,000 రూపాయల పుస్తకాలు అంటే ఆ ఏబిసిడీలే నేర్పుతారు తప్ప ఆ ఏబిసిడీలకే ఈరోజు 15,000 రూపాయల పుస్తకాలు, 50,000 ఫీజులు, దాదాపు ఒక నర్సరీ పిల్లగానికి లక్షల దోపిడీ జరుగుతూ ఉన్నది. మీ దోపిడీ గురించి మీరు ఎందుకు మాట్లాడతలేరు? ఈరోజు మీరు హైడ్రా అని చెప్పేసి అక్కడక్కడ పేదలకు కూల్స్తున్నారు తప్ప ఈ పేద విద్యార్థులు ఈ ఆ సమస్యలు నీకు పట్టించడం లేదా అని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. ప్రభుత్వానికి మేము ముఖ్యంగా ఒకటే అడుగుతా ఉన్నాం. ఏదైతే ప్రభుత్వ పాఠశాలలో 29,000 నుంచి 4,000 కుదిస్తా ఉన్నావో ఆ మాట వెనక్కి తీసుకో. ఇంకోటి ప్రైవేట్ కార్పొరేట్ పాఠశాలలో విపరీతమైనటువంటి ఫీజులు పెరుగుతూ ఉన్నాయి. ఆ ఫీజులకు ఒక నియంత్రణ చట్టం తీసుకురావాలని చెప్పేసి మేము ఏఐఎస్ఎఫ్గా ఒకటి డిమాండ్ చేస్తూ ఉన్నాం. 4,000 పాఠశాలకి ప్రభుత్వం కుదిస్తున్నట్లు కూడా ఎక్కడ సీఎం చెప్పిన దాఖలాలు లేవు. ఆ విధంగా అడుగులేసిన నేపథ్యం లేదంట కదా. మొన్న స్టేట్మెంట్ ఆయననే ఇచ్చాడు. ఇంకా యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ పెడతామని చెప్పాడు. అదేవిధంగా టీపీఎస్ తెలంగాణ పబ్లిక్ స్కూల్ పెడతా అన్నాడు. ఇంకా ఇప్పటికే ప్రభుత్వము 2.5 సంవత్సరాలు అయిపోయింది. ఈ మాటల ప్రభుత్వం తప్ప చేతల ప్రభుత్వం కాదు. ఇంకెప్పుడు తెస్తాడు? ఇప్పుడు ఇప్పటికే 2.5 సంవత్సరాలు అయిపోయింది. విద్యాశాఖ తన దగ్గరనే ఉంది. అనుకుంటే 6 నెలలైనా ఈరోజు చేయవచ్చు. అలాంటి ఉద్దేశం లేదు కాబట్టి మేము ఇలాంటి కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. రానున్న రోజుల్లో పెద్ద ఎత్తున భవిష్యత్ కార్యాచరణ